నా పేరు ఎస్ వెంకటరమణ. నేను 32 సంవత్సరాల జూ పార్క్లో పనిచేస్తున్నాను. ముందు లైన్, జాగ్వారు, బెంగాల్ టైగరు, హైనా, పోర్కిపైన్స్, జాకలు వాటి దగ్గరంతా వర్క్ చేశాను. ఇప్పుడు 2 సంవత్సరాలుగా మన ఇప్పో దగ్గరకు వచ్చినాను. నేను రోజు పొద్దున్న రావటం, వాటర్ పాండ్లో అనిమల్ ఎట్టుంది చెక్ చేసుకుంటాను, మళ్ళీ వచ్చి క్లీన్ చేస్తా. మళ్ళీ 11 గంటలకి మామూలుగా గడ్డి వేసినప్పుడు మళ్ళీ పిల్ల తల్లి ఎట్టుంది, మొగది ఎట్టుంది అవి చూసుకునేసి మళ్ళీ 11 గంటలకి 11 గంటలకి అట్లా గడ్డి వేస్తాను. మళ్ళీ 2 టైమ్స్ ఇస్తాం, మధ్యాహ్నం, సాయంత్రం 4 గంటలకు తిరిగి. ఇప్పుడు పిల్ల ఉంది, దానికి ఎక్కువగా పుచ్చకాయలు, ఈ అరటిపండ్లు ఇట్లా సాఫ్ట్గా ఉండి పిల్లకి పెట్టాలా, కొంచెం ఎదుగుదలకు రావాలంటే. పెద్దవంటే క్యారెట్లు అవన్నీ తింటాయి కదా, ఇవి కొంచెం మన ఇంట్లో పిట్ట మందికి కొంచెం ఎక్కువ పెట్టుకుని అది కొంచెం తగ్గించి పెట్టుకుంటే బాగుంటుంది. మేల్ పైన ఇప్పుడు ఫీమేల్ పిల్ల దగ్గర మనం డైరెక్ట్గా నోటికి ఒక టీలం దగ్గరే పెడితే కూడా తింటూ ఉండదు. దాంట్లో మనం ఏం డిస్టర్బ్ చేయాల, అది కూడా మనం ఏం భయపెట్టలేదు. ఇప్పుడు ఆనిమల్ దగ్గర అయితే మన ఇంట్లో ఆనిమల్ మాత్రం పెట్టుకోండి. అందులో ఒకటి మనం కూడా దాన్ని ఊరికే కట్టెత్తి కొట్టేది ఇట్లాంటివన్నీ చేసినామనుకో ఇబ్బంది పెడుతుంది. మనం అట్టంతా నాయన పెట్టరా అని మంచిగా చెప్పే విధానం బట్టి జంతువు కూడా నడుచుకుంటాం. అంటే మనం కూడా కొన్ని రోజులు అబ్జర్వేషన్ కోసం పెట్టుకున్నాం, ఇప్పుడు ఫ్రెండ్లీగా డైరెక్ట్గా ఫీడ్ పెట్టుకెళ్తున్నాం. ఇప్పుడు మనతో కలిసిపోయింది కాబట్టి మనకు కూడా కొంచెం ధైర్యంగా పోయగలుగుతాం. ఫస్ట్లో కొంచెం అనుమతి నాకు జంకే, తర్వాత రోజు రోజుకి బంధం పెరుగుతుంది అనేది. మన శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ తిరుపతిలో మొట్టమొదటిసారి ఒక పేర్ హిప్పోపొటమస్ అనేది మనం ట్రివాండ్రం జూలాజికల్ పార్క్ కేరళ నుంచి ఒక 2 years ముందు ఇక్కడ తీసుకురావడం జరిగింది. దానికని ఒక ప్రత్యేక ఎన్క్లోజర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. దాంట్లో 4 చేంబర్స్లు ఉంటాయి. బికాజ్ హిప్పోపొటమస్ అన్నది ఎక్కువ నీళ్ళలో ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా వాటర్ ఉన్న చేంబర్స్ని ఏర్పాటు చేశాము. సో ఈ అనిమల్ని చూసుకోవడానికి కేరళని మనం ట్రైనింగ్ చేసిన మన అనిమల్ కీపర్ని ప్రత్యేకంగా దానికి పెట్టాము. దీనికి డాక్టర్స్ టీము, అదేవిధంగా బయాలజిస్ట్ కూడా కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నారు. So once we received these animals from Tirunanthapuram Zoo, male was very normal. సో దానికి స్ట్రెస్ లెవెల్ కూడా అంత ఎక్కువగా కనిపించలేదు. బట్ కంపారిటివ్ టు మెయిల్, ఫీమేల్ చాలా స్ట్రెస్గా, షైగా ఉన్నది అండ్ మోర్ ఇన్యాక్టివ్. ఫస్ట్ ఇంటరాక్షన్ వచ్చేసరికి యానిమల్ చూసుకున్న ఫస్ట్ సైట్. సో బోత్ ద యానిమల్స్ ఇంకా స్టెబుల్గా ఉండిపోయినాయి. దేవర్ చెకింగ్, ఓ నాకంటూ ఒక యానిమల్, సేమ్ నాలాంటి యానిమల్ ఇక్కడ ఒకటి ఉన్నది అని చెప్పి 1 minute వరకు బ్లాంక్ అయిపోయి అలా చూసుకుంటా ఉన్నాయి. మళ్ళీ విడివిడిగానే వాటర్లో ఈ పక్క మొగది, ఆ పక్క ఆడది పెట్టినాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం నైట్ హౌస్ లోపల గ్రిల్స్ గేట్ ఉంటుంది కాబట్టి బయట అవుటర్ గోడ మొగది ఆడది ఫేస్ కూడా కనపడదు. ఇప్పుడు నైట్ హౌస్లో అయితే కనపడుతుంది. ఈ బయట ఉన్న రోజుల్లో ఈ ఒకటికి ఒకటి గొంతు సిగ్నల్తో నేనుండాను అనేసే వరకే తెలుసు బయట. మళ్ళీ ఉన్నాయని 1 నెల 2 నెలలు మనం అబ్జర్వ్ చేసిన తర్వాత నైట్ హౌస్లోకి తీసాం. అప్పుడు ఫేస్ టు ఫేస్ చూసుకునేదానికి చూసేప్పుడు కూడా గ్రిల్స్ అడ్డం ఉంటుంది, ఒకటి కొట్టుకునేదానికి కూడా పరిస్థితి ఉండదు. మనం మగదానికి ఫీడ్ పెట్టాం, ఆడదానికి ఫీడ్ పెట్టాం, అది సపరేట్ ఇది సపరేట్గా తింటా వచ్చినాయి. మళ్ళాక 1 నెల 2 నెలలు మనం అట్లే అది చేసినాం. మళ్ళాక ఏం చేసినాం, కొన్ని రోజుల తర్వాత డాక్టర్ సలహా తీసుకొని ఫీడ్ ఒకే చోట ఉడ్డగా పెట్టాం. ఉడ్డగా పెట్టిన తర్వాత ఏంటంటే ఆ గ్రిల్స్ అడ్డం అనేది తీసేసినాం. మేల్ ఫీమేల్ 2 బాగా కలిసి తిని అలవాటు అయిన తర్వాత మనం మళ్ళాక అవుట్ పాండ్లోకి వాటర్లోకి వదిలాం. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు స్లోగా మెయిల్ వాజ్ కమింగ్ నియర్ టు ద ఫీమేల్. డిస్టెన్స్ ఏదైతే ఉన్నదో కొంచెం దగ్గరకు వస్తూ ఉన్నది. అండ్ ఇట్ వాజ్ ట్రయింగ్ టు పుట్ ఇట్స్ మౌత్. సో ఫీమేల్ వాజ్ డ్రాస్టికల్లీ అవాయిడింగ్ హిమ్.
pushing him not to come near me. So female ఒక 2 months వరకు it was not allowing male to come near. And we were like, okay, fine, it takes time for the animals also to get emotionally connected. ఈ యానిమల్లో ఏంటంటే both fecal and urine అనేది ఒకేసారి పాస్ చేస్తుంది to clean its back. సో ఆ టైంలో when male was in heat, female దాన్ని వెళ్ళి స్నిఫ్ చేస్తుంది. That fecal remains. Then it will get to know that male was in heat. So one fine day, female accepted male and they had a good emotional time. Looks very emotional. Both are having a friendly courtship there. Once copulation was done, second time malli avvaledu, but it took 2 to 3 weeks వరకు gap ఇచ్చి again it was trying to go closer. But female was avoiding. It might be a pregnancy period because it will not allow male to come near when it was in pregnant. And what I have observed is feed time వచ్చినప్పుడు when we keep the feed outside the enclosure, first male వెళ్ళేసి feed తీసుకుని how much quantity it want, it తినేసిన తర్వాత it comes back, take the female and make her to eat. So while going up to the ramp, male female ki help cheste to go up, it pushes female to go up and go eat and come back. Male was very ferocious at that time and very helpful for female. Chala secure ga చూసుకుంటుంది that it was pregnant అని చెప్పి. దాదాపు ఒక 10 months ముందు కంటిన్యూస్ మానిటరింగ్లో అది క్రాసింగ్ అయిన అన్నది కూడా మన బయాలజిస్ట్ నోటీస్ చేశారు. దాని తర్వాత నుంచి ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఫీడ్ తీసుకోవడం ఎలా ఉంటుంది, దాన్ని కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ 3 months ముందు అనిమల్ అనేది మనకి ఒక కాఫ్ పుట్టింది. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మన తిరుపతి జువాలజికల్ పార్క్లో ఇలాంటి హిప్పోపొటమస్ ఒక ఎగ్జాటిక్ అనిమల్ మనకి ఇక్కడ బ్రీడింగ్ అవడం అనేది మనకి సక్సెస్ఫుల్ బ్రీడింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో వాటర్ క్వాంటిటీ ఎక్కడైతే తక్కువ ఉన్నదో అక్కడికే వెళ్ళి డెలివరీ ఇచ్చింది. మేల్ వాజ్ ఆల్సో ఫైన్, ఫీమేల్ వాజ్ కడలింగ్ ద బేబీ అండ్ ఇట్ వాజ్ నర్సింగ్. జువాలజికల్ పార్క్లో క్యాప్టివ్ బ్రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనకి ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి వైల్డ్ పాపులేషన్స్ తగ్గుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం క్యాప్టివ్ కండిషన్స్లో దాన్ని బ్రీడ్ చేసినప్పుడు ఫ్యూచర్లో మనకి అది వైల్డ్ రిలీజ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఇలాంటి బర్త్ ఒక్కొక్క అనిమల్ ఒక్కొక్క స్పీషీస్లో వస్తున్నప్పుడు ఈ కన్జర్వేషన్ అన్నది ఫ్యూచర్ జనరేషన్ మనం టేక్ కేర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మనం స్వయంగా డాక్టర్ సలహా తీసుకున్నాం, చేసినాం, ఒక పిల్ల పుట్టింది. ఇప్పుడు మా జూలో కీపర్స్ అంత ఉన్నారు, ఎవరు ఇప్పొకడు ఇంకా అది రాలా. టైగర్ కడ చేసి ఉండొచ్చు, నేను కూడా టైగర్ కడ అన్ని అది 15 రోజులకి. ఇది మామూలుగా మనిషి లెక్క ఉండేది. ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి నాకైతే హ్యాపీగా ఉందాం. This little one is a sign of hope and shows our care and efforts to protect wildlife. Every birth reminds us that conservation is about keeping nature alive for the next generations.